హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, అదేవిధంగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చేస్తున్నారో సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, సరేనా? ఓకే. ఇంకా వచ్చేసి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి, ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అదేవిధంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి, ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలి, టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. So if anyone requires total horoscope, please contact me at 8522982420. ఓకేనా? అదే. సో ఇంకా మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము మనము కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చూద్దాం, సరేనా? ఓకే. మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి వచ్చేసి చతుర్దశి అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రము, తదుపరి పూర్ణిమ, ఓకేనా? సో రేపు వచ్చేసి పౌర్ణమి. సో మరి ఈరోజు తిథివారం నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఓకేనా? మహాలక్ష్మి అమ్మవారిని నామస్మరణ చేసుకోండి. ఇంకొకటి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి, ఓకేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనము స్టార్ట్ చేద్దాం. ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండొద్దు. సో వన్స్ అగైన్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, ఓకేనా? ఓకే. సో ది థింకింగ్ మ్యాన్, ఓకే, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, డోర్ టు రొమాన్స్, angel of love, caring connections, strategies, okay. So woman holding a coin, okay. సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి, ఓవర్ థింకింగ్ అనమాట. సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, ఓకేనా? వచ్చి స్ట్రాటజీస్ ప్లే చేసి అంటే ఏంటి, మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు సారీ చెప్తారో, లేకపోతే మీ కాలు పట్టుకుంటారో, ఇండైరెక్ట్గా చెప్తారో, డైరెక్ట్గా చెప్తారో, మీ లైఫ్లోకి అయితే రావడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు బాగా. సో వాళ్ళ హార్ట్కి ఒక హీలింగ్ మీరే అనమాట. సో వాళ్ళ ప్రతి సిచ్యువేషన్కి మీరే హీలింగ్ అనమాట, మీరే ఒక హీలర్ అనమాట. ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఇంకా ఏరోబిక్ సెంటర్స్, మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు అయి ఉండొచ్చు. ఎక్కువగా డివోషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర ఉంటేనే ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్, అంటే ఒక హీలింగ్, మీ ప్రజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి, ఓకేనా? సో ఇంకా చూద్దాము వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీతో వీళ్ళు ఏంటంటే ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట వీళ్ళు, చూడండి. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి, మీ మీద ఎనలేని ప్రేమ, ఎనలేని లవ్, ఎమోషన్స్, వాల్యూ, రెస్పెక్ట్, తన ఆలోచన ఎంత
డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో రీసైకిల్ అవ్వాలని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు బోన్లో ఉన్న సింహం ఎలా ఉంటుందంటే ఒక పంజరంలో రామచిలుక ఎలా ఎలా ఉంటుందో మీరు పంజరం అయితే తన రామచిలుకలాగా ఇరుక్కుపోయారన్నమాట. తన ప్రాణం మీలో ఇరుక్కుపోయిందండి. లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. వీళ్ళు మీ గురించి ఆలోచించకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే తను చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. తను చాలా అంటే చాలా మిమ్మల్ని మెస్పరైజింగ్గా ఉన్నారు మీ విషయంలో. చాలా మీరు తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అచీవ్మెంట్ ఏంటో, మీరు సాధించినది ఏంటో, ఓకేనా, వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ ఇవి ఎవరి ఎనర్జీస్ మీరే చూసుకోండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు, ఓకేనా. ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతే వాళ్ళు తీసుకోండి. మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరే తెలియజేశారనమాట. అంటే మీ మెసేజెస్ తోటి కానీ పాస్ట్లో చాలా తక్కువ చేసి చూశారు మిమ్మల్ని. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూశారు. సో మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. సో మీకు చాలా కోపం ఉంది, కడుపు నిండా కోపం ఉంది. చాలా అంటే చాలా అరోగెంట్గా ఉన్నారు మీరు. బాధ ఉంది, ప్రేమ కూడా ఉంది. ప్రేమ తక్కువ ఉంది, బాధ ఎక్కువ ఉంది. ఇలా ఉన్నాయన్నమాట. కోపంతో మాట్లాడి చూశారు. ఒక ఇంటర్నల్గా కోపం ఉన్నా కూడా బయటికి షో ఆఫ్ చేయలేదు. సో అంటే మీరు ఇన్ని తెచ్చినా కూడా, మీరు ఇన్ని పెడుతున్నా కూడా ఇది కోపంతో కాదు, ఇది ఇలానే అవుతుంది. ఎవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు. ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూశారు కదా, ఎవరో చూసే వ్యూవర్స్లో ఎవరో ఒకరైతే ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు. ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూసేశారు కదా, ఇదిగో ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా బాధతో పెట్టారు. ఎవరిని కూడా ఎప్పుడు లైఫ్లో మనము అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, తక్కువ చేసి చూడకూడదు, ఓకేనా. సో మన కింది స్థాయి వాళ్ళని ముఖ్యంగా ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు. అది ఏంటంటే అందరినీ ఈక్వల్గా చూడాలి. మన కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడకూడదు. అది చాలా గొప్ప సంస్కారం అది, ఓకేనా. అలాంటి వాళ్ళు ఏ రోజైనా సరే ఒక గొప్ప స్థాయికి వెళ్తారు. పరిస్థితులు ఇప్పుడు ఉన్న వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ సరిగ్గా లేవేమో. సో ముందు జీవితంలో వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. సో ఓకేనా. సో డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టి, ఎదుటి వాళ్ళని వాళ్ళ స్టేటస్ని బట్టో, వాళ్ళ అపియరెన్స్ని బట్టో, ఓకేనా. సో వాళ్ళు ఇవ్వకండి. వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏది ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేసినట్లు కాదు కదా, వాళ్ళు అది తప్పు చేయట్లా, వాళ్ళు పని చేసుకుంటున్నారు అంతే. సో ఓకేనా. అంతే అని చెప్పేసి మనం వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు ఎప్పుడు కూడా. మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు చూడండి, మీ పర్సన్ గుండెల్లో లాట్ ఆఫ్ ప్యార్ అన్నమాట. అలా ఉందన్నమాట. లిటరల్లీ మనసు పొంగిపోతుంది. సో మీ అచీవ్మెంట్స్, మీ టాలెంట్స్కి, మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి, మీ తెలివితేటలకి, సో మీ అందానికి ఫిదా అండి, ఫుల్ ఫిదా. ఇప్పుడు ఎనర్జీస్ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్ట్రాటజీస్ వేస్తున్నారు వీళ్ళు. డెఫినెట్గా న్యూ ఐడియాస్, న్యూ స్ట్రాటజీస్ వేస్తున్నారు. సో ఒక రొమాంటిక్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ రెండు ఉన్నాయి. ఇక్కడ డివైన్ మాస్కులైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నారు మీ మీద. బట్ డివైన్ మాస్కులైన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఆర్ జాబ్ ఆర్ కెరియర్ గ్రోత్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ డివైన్ ఫెమినైన్ వచ్చేసి మగవాళ్ళు ఆర్ ఆడవాళ్ళు అని కాదు, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే. సో ఎప్పుడు కూడా డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి. అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అది మగవాళ్ళలో అయినా సరే, ఆడవాళ్ళలో అయినా సరే, ఓకేనా. సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఒక హార్ట్ చేతిలో పట్టుకొని ఉన్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా, ఓకేనా. అంటే వెయిట్ చేస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఎక్కడున్నా హ్యాపీగా లేరు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక బ్లాసమింగ్ ఫీల్డ్లో ఉన్నారనమాట. అంటే ఒక బ్లాసమింగ్ ఫీల్డ్లో ఉన్నట్లు ఫీల్ అవుతారు వీళ్ళు. ఒక బ్లాసమింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. మీరు ప్రక్కన ఉంటే, మీకు దూరంగా ఉన్నా కూడా మీకు ప్రక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అంటే మీ బ్యూటీ మీద, మీ కాయిన్స్ మీద చూడండి. సో మీకు
ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి ఇప్పుడు మీరు అలా ఉన్నారన్నమాట. ఎమోషన్స్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే మీకు తగిలిన దెబ్బలు అలాంటివి కదా. సో చూడండి, ఎందుకంటే చాలా కన్నింగ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా. ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు. సో మీరే వాళ్ళకి ఒక ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఇక్కడ ఒకరు. ఓకేనా. మరి ఈరోజు తీసి విసిరేసి కింద వేసి మీ పాదాల మీద తొక్కుతున్నారు. సో ఎనర్జీస్ చాలా టిపికల్గా ఉన్నాయి. అంటే ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు వాళ్ళకు వాల్యూ ఇచ్చి. సో మీరే వాళ్ళకు ఒక ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు తీసి కింద విసిరేశారు, మీ పాదాల కింద తొక్కేస్తున్నారు. సో అట్లాంటి టిపికల్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఇక్కడ. అంటే ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడము, మీ పాజిటివ్నెస్ని గ్రోన్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడము, అంటే ఐ డోంట్ కేర్ అనడము ఉంది మీకు ఇక్కడ. అంటే మీకు కూడా ప్రేమ ఉంది కానీ షో చేయట్లా. మీరు ఒక మెచ్యూర్ మ్యాన్ ఆర్ ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమి దిగజారిపోదు, నా వాల్యూ ఏమి తగ్గిపోదు, ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి నేను అచీవ్మెంట్ చేశాను అని చెప్పేసి ఒకప్పుడు మీ పర్సన్ అందాన్ని కానీ ఒకప్పుడు మీ పర్సన్ మీ అందాన్ని కానీ మీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు. ఎందుకంటే తను ఈగోయిస్టిక్ పర్సన్ కదా. ఎందుకంటే వాళ్ళు ఈగోతో నిండిపోయారు. వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడము అవుతుంది కదా, వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఓకేనా. అందుకనే మీ టాలెంట్ అప్రిషియేట్ చేయలేదు వాళ్ళు. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా అలా ఫీల్ అవుతారు వాళ్ళు, అలా ఫీల్ అయ్యారు కూడా. సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు, వాళ్ళకి వాళ్ళే అన్న ఫీలింగ్స్ అన్నమాట మీ పార్ట్నర్కి. సో ఇప్పుడు మీ పర్సన్ ఈగో ఏమైంది, పాతాళానికి తొక్కబడింది అన్నమాట. మీరు కిందకి విసిరేసేసారు టోటల్గా. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది. సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని అచీవ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, మీతో ఒక రీకాన్సిలేషన్ అవ్వాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో అంటే మీ పర్సన్ ఓవరాల్గా ఏంటంటే, సో చూడండి లాస్ట్ కార్డ్ కూడా కాంట్రాక్ట్. చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయి. సో మీ విషయంలో ఒక లీగల్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. హీలర్ ఆఫ్ ది ఏజెస్. మీరే నాకు హీలర్, మీరుంటేనే నాకు ఒక స్ట్రెంగ్త్ ప్రతి విషయానికి అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు. ఓకేనా. యింగ్ యాంగ్ చూడండి, రీయూనియన్ అవ్వాలి. కార్నకోపియా చూడండి, కమ్యూనిటీ, రీకాన్సిలేషన్, రీయూనియన్. ఓకేనా. సో మొత్తానికైతే మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ వచ్చింది, మీతో రీయూనియన్ అవ్వాలనే ఆలోచనలో అయితే ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరియో మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలన్నా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా అడ్వాన్స్ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఓకేనా. థ్యాంక్ యూ.